హలో అందరికీ. ఇవాళ అయితే అత్తమ్మ ఒక స్పెషల్ వంటకం అయితే చేస్తుంది. ఏం చేస్తుంది అనుకున్నారా? చేపల పులుసు అయితే చేసేస్తుంది. సో రెసిపీ ఎలానో చూసేయండి. అండ్ మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టము, అండ్ చేపల పులుసు ఇష్టమా, అండ్ ఫ్రై ఇష్టమా కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మనకు తగినంత ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ అండ్ రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుంటాం. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాం. అదేంటో చెప్పేయండి. చూస్తున్నారు కదా, అత్తమ్మ అయితే జీలకర్ర మెంతులు వేయించుకొని పెట్టుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ అయితే వేసేసింది. అది కొంచెం మంచిగా కలిసేంత వరకు ఉడికించుకొని, దాని తర్వాత కారం ఉప్పు కూడా తగినంత మనకి ఎంత కావాలో టేస్ట్ మందం అంత వేసుకోవాలి. దాని తర్వాత అత్తమ్మ అయితే చేపలు అయితే వేసేసుకుంటుంది. సో ఇందులో మాకు కొంచెం వెడల్పు బౌల్ లేదు కాబట్టి ఇందులో చేసేసుకుంటున్నాము. సో అసలు చేపలు అయితే తర్వాత పులుసు వేసినాక కలిపేది అవసరమే లేదు. అందుకే కొంచెం అత్తమ్మ కింద మీద అయితే చేసేసింది. దాని తర్వాత పులుసు అయితే పోసేసింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాని టేస్ట్ అంటారా